పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఏకంగా పార్టీలోని పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు కారణం లేకపోలేదు. గత 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మర్రి రాజశేఖర్ అనే నేత తాజాగా వైసీపీకి చెందిన 3 ఎమ్మెల్సీలు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మండలి చైర్మన్ తమ రాజీనామాలను ఇప్పటి వరకు ఆమోదించలేదని, రాజీనామా ఆమోదం కోసం 6 నెలలుగా వేచి చూశామని, అయినా రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం తమకు లేదని చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసం నుండి చిలకలూరుపేట వచ్చిన మర్రి రాజశేఖర్ రెడ్డికి ఆయన అభిమానులు బాణసంచాలు పేలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎన్ఆర్టీ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంతవరకు అంతా బానే ఉంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరడాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్, వైసీపీ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గత 4 దశాబ్దాలుగా చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దుర్మార్గంగా, కక్షపూరితంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డి అని దుయ్యబడ్డారు. తమను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవాలని అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశంలో స్థానికంగా ఎవరిని సంప్రదించకుండా, నాయకులు, కార్యకర్తల మనోభావాలను పరిగణంలోకి తీసుకోకుండా పార్టీలో చేర్చుకునే నిర్ణయాన్ని అధిష్టానం ఏకపక్షంగా తీసుకోవడాన్ని యావత్ నియోజకవర్గ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో తమను చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తిని పార్టీలోకి చేర్చడాన్ని సమర్థించలేమని, ఈ పరిణామాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చిలకలూరుపేట నియోజకవర్గ నాదెండ్ల మండలం అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది పార్టీలోని వివిధ హోదాలో ఉన్న నేతలు రాజీనామా చేసి ఆ లేఖను తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ కి పంపించారు. అధిష్టానం నిర్ణయంతో విసుగు చెందే ముక్కుమ్మడిగా రాజీనామా చేస్తున్నామని, ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పార్టీ కార్యకర్తలను, ఇబ్బందులను, బాధలను గుర్తు చేసుకుంటూ మర్రి రాజశేఖర్ చేరికను విరమించుకోవాలని కోరారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.